నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల పైన పవర్ ప్రజెంటేషన్ మనం విన్నదే. దానిపైన తెలంగాణకు రావాల్సిన వాటా పరంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల. ఇది మేము వాడుకున్న తర్వాత మీరు వాడుకోండి అని కూడా ఆయన చెప్పాల. చంద్రబాబు నాయుడు గారు మీరు దోసుకోండి, ఏమైనా ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని ఎదిరించే మొగోడు ఎవడని ఉన్నాడు అనుకుంటూ మాట్లాడిన వ్యవహారము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క తీరు మనకు అవపడింది. దానిపైన ఈ యొక్క గోదావరి బేసిన్ ఏ ఏరియాలో ఉందో కూడా తెలియని ఈయనొక ముఖ్యమంత్రి, ఈయన నల్లమల పుల అనుకుంటూ హరీష్ రావు గారు నిన్న లైవ్ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మినిమం నాలెడ్జ్ లేని మనిషి, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఇజ్జత్ తీసుకున్న మనిషి అనుకుంటూ హరీష్ రావు గారు మరోసారి రేవంత్ రెడ్డి గారికి మాస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నీకేం తెలుసు తెలంగాణ యొక్క నీళ్ల గురించి, తెలంగాణ వాటాల గురించి నీకేం తెలుసు, తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడిన చరిత్ర నీకేం తెలుసు అనుకుంటూ ఇదే విధంగా నువ్వు తెలంగాణ ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణలో బూతులు మాట్లాడినంత ఈజీ కాదు. తెలంగాణ రాష్ట్ర యొక్క వ్యవహారం పైన అవగాహన తెచ్చుకోవడము, తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన తెచ్చుకున్నాడు ఆషామాషి ముచ్చట కాదు. నువ్వు స్టేజీల మీద ఎక్కి తిట్టినంత ఈజీ కాదు అనుకుంటూ హరీష్ రావు గారు చెప్పారు. నిజంగానే అంతేనే కదా, ఈయన అంతో కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకుంటే జెడ్పీటీసీగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీటీసీగా ఉన్నప్పుడు అంతో కొంత రేవంత్ రెడ్డికి క్రేజ్ ఉండే, ఒక మాస్ లీడర్ అని. ఈయన చేసింది ఏంలే కానీ ఒక పేరైతే ఉండే. ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు సర్వం పరువు పోయింది. అసలు ఒక నాలెడ్జ్ లేని వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు తనకు తాను పోర్ట్రేట్ చేసుకున్న వ్యవహారం మనకు అవపడతా ఉంది. అంతో కొంత ఆ తుమ్మల నాగేశ్వరరావు బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు, అంతో కొంత మోసపూరిత మాటలు మాట్లాడితే తప్ప ఇలా ఇజ్జత్ తీసుకునే పనులు అయితే అసలే చేయడు. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలివిలేని మనుషులుగా నిన్న గుర్తించబడ్డారని హరీష్ రావు గారు చెప్పిన ముచ్చట. ఒకసారిగా వ్యవహారాన్ని మనం మాట్లాడుకుంటే, పులిబిడ్డ కాదు రేవంత్ ఎర్రిబిడ్డ, ఈ అమ్మ టైటిల్లోనే అదిరికొట్టాడు సారు. అది పులిబిడ్డ కాదు, అదో పెద్ద ఎర్రిబిడ్డ అనుకుంటా స్టార్టింగ్లోనే గట్టి బాంబు వేసి పడేసిండు హరీష్ రావు గారు. చూద్దాం. పులిబిడ్డ కాదు రేవంత్ ఎర్రిబిడ్డ, విషయం తక్కువ విషం ఎక్కువ, బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్ల మీద లేదు, బూతులు మాట్లాడినంత సులువు కాదు, మరోసారి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నావు, రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకున్నావు, గోదావరిలో 1000 TMC, కృష్ణాలో 500 TMCలు ఇచ్చి మిగతావి వాడుకోండి చెప్పడానికి నువ్వు ఎవడివి? తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నీ మూర్ఖత్వంతో రాష్ట్రం నష్టపోతుంది. చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతలేదు. నువ్వు చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పు లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. ఆయన మాట్లాడుతూ అదే అన్నాడు, ఈసారి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఉరి తీయాల్సింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజం చూస్తుండగా మళ్ళీ తన బుద్ధిని పోనిచ్చుకోలేదు ఆయన. అయితే దానికి తగ్గట్టే ఈసారి కనుక 969 TMC నీళ్లు కనుక మనకు వాటా రాలేదంటే బిడ్డాని ఊరి తీస్తా అనుకుంటూ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మళ్ళీ మాట్లాడతాడా? మినిమం నాలెడ్జ్ ఉండదా? ఆయన ఏమన్నాడో తెలుసా హరీష్ రావు గారు? సరే, ఒక విషయం మీద నువ్వు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు దాని గురించి చూసుకోలేకపోయినావు, దాని గురించి రాసుకొని వచ్చి చూసి చదవకపోయినావు, ఎందుకు ఇట్లా తెలంగాణ రాష్ట్ర పరువుని, నీ యొక్క పరువుని ఎందుకు దిగజార్చుకుంటున్నావు? బూతులు మాట్లాడినంత ఈజీ కాదు కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అనుకుంటూ హరీష్ రావు గారు మాట్లాడారు. నిజం చెప్పండి ప్రజలారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కానీ, రాజకీయాల పట్ల కానీ, ప్రతిపక్షం పట్ల కానీ, రాష్ట్ర నీళ్లపైన కానీ, నిధులపైన కానీ ఎటువంటి అవగాహన ఉన్నది? ఒక్కడి తిట్టుడు ప్రోగ్రాం తప్ప ఆయనకి ఏం అవగాహన 1% ఎక్కడైనా ఈ విషయం పైన క్లియర్ కట్గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడి వచ్చారు అనేది ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడైనా కూడా ఆయన మాట్లాడు, ఎందుకంటే ఆయనకు రాదు, ఆయనకు టాపిక్ అర్థం కాక, దానిపైన అవగాహన పెంచుకునే తెలివి లేక ఒక్కడే పాట తిట్టుడు ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజానికి నీళ్లలో కనుక అవకతవకలు జరిగితే 969 TMC నీళ్లు కనుక అటే పోతే ఆయన కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఎవనివి? తెలంగాణ నీళ్ల కోసము భగీరథ యుద్ధమే చేస్తే ఆ తెలంగాణ నీళ్ళ వాటాల కోసం మేము చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉంటే నువ్వు పోయి చంద్రబాబుని తీసుకెళ్ళడానికి నువ్వు ఎవరివి అనుకుంటూ ముఖ్యమంత్రిలో హోదాలో ఉన్నా కూడా నేను ఏకిపారేసిండు నిన్ను. అంటే నీ యొక్క స్థితిగతి ఆడుందో ఒకసారి అర్థం చేసుకో. నీ దిగజాడు రాజకీయాల వల్ల నీ ఇమేజే డ్యామేజ్ అయిపోయింది. అక్కడ నీళ్ళ గురించి నీకు ఇంత అవగాహన లేకుంటే వెళ్ళిపోవాలని నుంచి తెలియకుంటే
అందులోంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారు? అక్కడ కూడా రాజకీయాలు, ఒప్పందాల కోసం పోయి రాజకీయాలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అక్కడ ఉన్న బీఆర్ఎస్ కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి లేచిపోయిన వివరాలు. దాన్ని కూడా ఆయన మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తట్టుకోలేక మధ్య నుంచి వెళ్ళిపోయాడట. ఆ మాట చెప్పుకోవడానికి వీళ్ళు సిగ్గుశరం ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డికి సోయి లేదని, తెలుసుకునే ఉద్దేశం కూడా లేదని హరీష్ రావు విమర్శించారు. నీళ్ల గురించి తెలుసుకోవడం అంటే బూతులు మాట్లాడినంత ఈజీ కాదని అన్నారు. బ్యాగులు మోసే మీద ఉన్న నాలెడ్జు బేసిన్ మీద లేదని ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడని అన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లలో 1500 టీఎంసీల నుంచి మిగతావి మీరు వాడుకోండి చెప్పడానికి నువ్వు ఎవరిమని నిలదీశారు. ఇప్పటికీ చంద్రబాబు దగ్గర అడుక్కునే బుద్ధి పోనిచ్చలేదని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. ఈయనకేం అవసరం నాకు ఒకటి అర్థం కావట్లేదు. కృష్ణా నీళ్ళ బేసిన్లు ఇంత నువ్వు వాడుకో, గోదావరి నీళ్లు ఇంత వాడుకో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊడిగం చేసేది ఇంకా ఈయన మర్చిపోలా. ఈయన అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబును పోయి ఆట ఆడించాల్సింది పోయి మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు జెండా ఎగరలా చేస్తూ ఉన్నాడు. తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు మర్చిపోరు. మళ్ళీ అదేవిధంగా కుట్రతోటి కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా ఎక్కడ 969 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటారో అనే కుట్రతోటి ఆయన తెలంగాణ ఏర్పడే దాంట్లో కూడా అసంతృప్తే ఉన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు కూడా అసంతృప్తిలోనే ఉన్నాడు. కాళేశ్వరం కట్టడం వల్ల ఇక ఆయనతో అసంతృప్తి. ఆయన కాళేశ్వరం కట్టడం వల్లనే ఆయన బనకచెర్ల అని ఆలోచించింది తప్ప ఆయనకు దోసుకున్నాడు తప్ప అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఎక్కడ లేవు. నిజానికి ముమ్మాటికి కూడా ఎక్కడ లేవు. అసంటి తీరు రేవంత్ రెడ్డి మళ్ళీ కాలా వేలల్లో పడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకొకటి ఏం అర్థం కావట్లేదంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ కాళ్ళలో వీళ్ళ కాళ్ళలో పడి రక్షించండి, చంద్రబాబు నుంచి రక్షించండి అని ఇక్కడ కూర్చోనేమో నువ్వు దోసుకోమని చెప్తివి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండగా కాళేశ్వరం నీళ్లు గోదావరి జలాలు నువ్వు తీసుకోవో, నిన్ను ఆపేట కూడా ఎవడున్నాడు, నీ ప్రియ శిష్యుని నేను ఇక్కడ ఉన్నా అనుకుని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. ఇప్పుడు చూసుకుంటే మాత్రమే మళ్ళీ పక్క రాష్ట్రాల వల్ల కాలా వేళ పడతా ఉన్నాడు. మిత్రులారా చూద్దాం ఒకసారి. మా వాటా తేల్చండి, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు కేటాయించండి, 1.5 ఎకరాలకు నీరు అందుతుంది, బనకచెర్లకు అనుమతులు ఇవ్వద్దు, విభజన నిందితులు ఉల్లంఘించిర్రు, కేంద్ర స్పందించకుంటే సుప్రీంకోర్టుకు పోతాం, కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నాకు అర్థం కావట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే మతి స్థిమితం ఉందా లేకుంటే ఊసిపోయిందా? మెదడుండే మాట్లాడతాడా, మెదడు లేక మాట్లాడతాడా? ఆయన కేంద్ర ఎంపీని కలిసి మా వాటాను మాకు ఖరారు చేయండి, ఏపీకి నీళ్లు పోయేలా చేయకండి అనుకుంటూ ఒక ఫోటో దిగి పెట్టిండు. తెలంగాణలో మాత్రము అక్కడ వచ్చేసి మళ్ళీ కేసీఆర్ గారిని దూషించడము. వాళ్ళు ఒకవేళ బనకచెర్లకు కానీ కృష్ణా జలాలను నీళ్లు తీసుకుపోతే వి వాంట్ గెట్ 45% వాటర్ ఫ్రమ్ దట్ అనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మన నీళ్లు మనకు టీఎంసీలో మన నీళ్లు మనకు రాగా వాడుకోవాలి, వాళ్ళు వాడుకోవాలంటే ఈయనేమంటాడు అక్రమంగా ఆయన జలాల్ని దోపిడీ చేసుకుంటున్నాడు. ఆయనకు వెళ్ళాల్సిన టీఎంసీ 19-20 టీఎంసీలు వెళ్ళాలా, ఆయన మొత్తం దోచుకొని 200 టీఎంసీలు దోచుకుంటాడు, వాళ్ళ రాష్ట్రం వైపు తిప్పుకుంటాడంటే అందు నుంచి మనకు సగం రావాలన్నా వద్దా అని చెప్పేంత సన్నాసి ఆలోచన ఎక్కడైనా ఉంది ఆ రాష్ట్రంలో? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. అట్లాంటి సన్నాసి ఆలోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. విచిత్రం విడ్డూరం కాకపోతే ఇసంటి మనిషి ప్రపంచంలో ఏడా మనం ఉరికి వెతికినా కూడా దొనకని మంచి మనిషి.